హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మోడీ కాన్వేకి అడ్డంగా బాలుడిపై అధికారులు దాడి. పరిస్థితి విషమం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం సూరత్ లోని లింబాయత్లో జరుగుతున్న ఓ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోడీ రాక నేపథ్యంలోని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లింబాయత్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా లింబాయత్లోని ప్రధాని మోడీ కాన్వే ప్రయాణిస్తున్న ప్రాంతంలో గురువారం రిహార్సల్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ బాలుడు రిహార్సల్ నిర్వహిస్తున్న రోడ్డుపైకి సైకిల్ పై సడన్ గా వచ్చేశాడు. దీంతో ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారి విజయ్ గద్వి తీవ్ర ఆగ్రహానికి గురై బాలుడిపై దాడి చేశాడు. బాలుడి ముఖంపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటనలో మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలుడి పట్ల పోలీసు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన పోలీసులు బాలుడిపై దాడి చేసిన పోలీస్ ఆఫీసర్పై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు బీజే గద్విని ప్రధాని భద్రతా ఏర్పాట్ల విధుల నుంచి తొలగిస్తూ మోర్బీకి బదిలీ చేసినట్లుగా తెలిపారు. అలాగే బాలుడిపై దాడి చేసిన గద్వి ఇంక్రిమెంట్ ను సంవత్సరం పాటు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.